స్థల వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలేరమ్మ ఆలయం పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ఒక వర్గంపై మరొక వర్గం రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలేరమ్మ ఆలయం ఎదుట ఒక వర్గం ధర్నా చేస్తోంది. ఇది పెట్టలేట్టు తవ్వుతుంది వాటిని ఇచ్చుకొని తవ్వుతుంది కొట్టేది. పుట్టిన కారణం ఏంటంటే అక్కడ పోయరం గుడి సైట్ లో అంగతిగా బొమ్మ కట్టేది. అది ఎందుకు కట్టారని అడిగితే వెళ్తే కొట్టేది. పోలేరమ్మ గుడి అంటే 150 సంవత్సరాల నుంచి అక్కడ ఒక రాయి ఒకటి ఉందండి. స్థలం చిన్న విగ్రహం మాట అండి. అది దగ్గర 150 సంవత్సరాల నుంచి ఉందండి. అది ఊళ్ళో ప్రజలందరూ పోగొట్టి సందాలు వేసినండి. చిన్న గుడి కింద కట్టేవాడిని. ఆ పక్కనే పోలేరమ్మ గుడికి సంబంధించిందే స్థలం ఒకటి ఉందండి. అందులోనేమో ఏటలు వేసుకుందాం, కోళ్ళు కోసుకుందాం, ఇవన్నీ చేస్తున్నామండి. ఒక నైట్ ఆ ఖాళీ స్థలంలో ఫిన్సింగ్ వేసి అంబేద్కర్ కట్అవుట్ పెట్టేసి అంబేద్కర్ జెండాలో కట్టేసి ఈ స్థలం మాదని అక్కడనే దారుణంగా ఒక నైట్ కట్టేశారండి. మనం చూస్తున్నాం, ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అంశం. ఏదైతే పోలేరమ్మ ఆలయం, ఇది ఎప్పటి నుంచో 160 years పైనుంచి ఉన్నటువంటి ఆలయం. దాన్ని చిన్నగా డెవలప్ చేసుకున్నాము. అది ఆ గుడికి సంబంధించినటువంటి స్థలమైనప్పటికీ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అంబేద్కర్ విగ్రహాన్ని. దీంతో అడిగినందుకు మా మీద దాడి చేశారంటున్నారు. అసలు పూర్తి అప్డేట్స్ ఎంతో తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. గుడ్ మార్నింగ్ భార్గవ్. నైటే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అడిగినందుకు మా మీద దాడి చేశారంటున్నారు. అసలు జరిగిన వాస్తవం ఏంటి? ఉన్నట్టుండి అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఖచ్చితంగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి అటు హిందూ భక్తులకు అలాగే దళిత వర్గాలకు మధ్య గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా నాగేంద్ర స్వామి పుట్టకు అంబేద్కర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు స్వయంగా జోక్యం చేసుకుని దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఇప్పుడు మరోసారి కాళ్ల మండలం సీసలి గ్రామంలో గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత కూడా ఇదే కారణంగా కూడా కనిపిస్తోంది. దాదాపు 150 ఏళ్లుగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత పోలేరమ్మకు సంబంధించి ఒక ఆలయాన్ని గ్రామ భక్తులందరూ కూడా కలిసి అక్కడ నిర్మించుకున్నారు ఇటీవలే. అయితే ఆ గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి స్థలంలో ఎంతో కాలంగా మొక్కులు తీర్చుకుంటుండగా ఆ స్థలాన్ని అప్పటికప్పుడే ఫెన్సింగ్ వేసి అంబేద్కర్ ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం గ్రామస్తులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారిని ప్రశ్నించారు. ఈ తరుణంలోనే దాదాపు 10 మంది కలిసి వారందరిపై దాడి చేయడంతో ఒక్కసారిగా గ్రామంలో ఉన్నటువంటి ఓవైపు హిందువులు, మరోవైపు దళిత వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా పోగొడి వందలాది మంది వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితికి దారి చేసింది. రాళ్లు కర్రలతో కూడా కొట్టుకోవడంతో 10 మంది వరకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్ళు నిలువరించేటువంటి ప్రయత్నం చేయగా ఒక కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయం కావడంతో ప్రస్తుతం భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పెద్ద ఎత్తున పోలీసులు అటు కాళ్ళ, ఆకివీడు, ఉండి, పాలకోడేరు మండలానికి చెందినటువంటి పోలీసులందరూ కూడా ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ అనేది కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎంతో కాలంగా ఇక్కడ గ్రామ దేవత ఉందని అందరికీ తెలిసినప్పటికీ కూడా అనుకుని ఉన్నటువంటి స్థలంలో మొక్కులు తీర్చుకున్నప్పటికీ కావాలనే కక్షపూరితంగానే ఈ విధంగా అంబేద్కర్ ఫ్లెక్సీలు పెట్టారని వీరు ఎవరైతే హిందూ భక్తులు ఉన్నారో వారు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు దళిత వర్గానికి చెందిన వారు కూడా తాము అంబేద్కర్ విగ్రహం పెట్టుకునేందుకు ఈ స్థలాన్ని ఫెన్సింగ్ వేసుకున్నామని, దాన్ని తొలగించిన వారిపై కేసులు పెట్టింది ఊరుకోమంటూ వారు కూడా ఆలయం ముందు ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడంతో ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి అయితే మొదలైంది. దీంతో పోలీసులు అయితే ప్రస్తుతం పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి అందరినీ చెదరగొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. గాయాల పాలైన వారు భీమవరం ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నరసాపురం మండలంలో కూడా ఇటువంటి ఘటన ఎవరైతే గ్రామస్తుల భక్తులు ఎవరైతే ఉన్నారో వారు రావి చెట్టు చుట్టూ ఎంతో కాలంగా పూజలు చేసుకుంటే ఆ చెట్టు చుట్టూరా కూడా అంబేద్కర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఘటన అనేది ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అంటే వర్గాల మధ్యటువంటి విభేదాలు, కులాల మధ్య విభేదాలు, మతాల మధ్య విభేదాలుగా మారకుండా పోలీసు యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు.